హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇది నిజంగా ఒక అదిరిపోయే శుభవార్త అండి. సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏపీ కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ రంగంలో కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. ఇప్పటికే టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తూ స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి చేయూతనిస్తూనే ఇప్పుడు స్థలమే లేని నిరుపేదలకు సైతం పట్టణాల్లో 2 సెంట్లు, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ ప్రకటన లక్షలాది మంది పేదలకు పెద్ద ఊరటనిచ్చిందండి. తాజాగా జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో చాలా ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కేవలం సెంటున్నర మాత్రమే స్థలం ఉండడం వల్ల చాలా మంది నిరుపేదలు అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారు. ముఖ్యంగా పట్టణాలకు చాలా దూరంగా స్థలాలను అయితే కేటాయించడంతో అక్కడికి వెళ్ళి స్థిరపడడానికి పేదలు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు అటువంటి ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ లబ్ధిదారులతో మాట్లాడి వారికి త్వరలోనే కొత్త స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు పట్టణాలకు దగ్గరగా సౌకర్యవంతమైన ప్రాంతాల్లోనే ఎక్కువ విస్తీర్ణంలో స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఆ స్థలాలను రద్దు చేసి దగ్గర స్థలాలను కేటాయించాలని విజ్ఞప్తి అయితే చేశారు. నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండేలా తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చొరవ తీసుకుంటోందని మంత్రి అయితే వివరించారండి. ఈ నిర్ణయం ద్వారా రానున్న రోజుల్లో మరింత మంది పేదల సొంతింటి కళ నెరవేర్చబోతున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.